ఇద్దరు మావోయిస్టు పార్టీ నేతలు రాచకొండ సిపి సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు. రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకరాల సునీత అలియాస్ బద్రి చెన్నూరు హరీష్ పోలీసులకు సరెండర్ అయ్యారు. సునీతపై ₹1 కోటి రివార్డు ఉంది. కాకరాల సునీత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ భార్య. ఇదే ఇష్యూపై రాచకొండ సిపి సుధీర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈవిడ చాలా ఏరియాస్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ 2 ఎన్కౌంటర్స్ లో కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్స్ రోడ్ నల్లమల్ల ఏరియాలో ఆవిడ ఉండడం జరిగింది. యాక్టివ్గా రోల్ ప్లే చేశారు. సో ఫార్ 5 ఎన్కౌంటర్స్లో నల్లమల్ల చెప్పినట్టు 2 ఎన్కౌంటర్స్, బైరావ్ కోన, దాంతో అలానే ఏఓబిలో కూడా ఒక ఎన్కౌంటర్, దాని తర్వాత నేషనల్ పార్క్లో కూడా ఇంకొక ఎన్కౌంటర్లో టోటల్గా అన్నీ కలిపి 5 ఎన్కౌంటర్స్లో ఈవిడ షీ వాజ్ దేర్ పార్ట్ ఆఫ్ దోస్ ఎన్కౌంటర్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ విత్ ద పోలీస్. అంతేకాకుండా ఈమె పార్టీ ఐడియాలజీ ప్రకారం వాళ్ళు చేసిన క్రాంతి అనే మ్యాగజైన్ ఒక ఇంపార్టెంట్ కాంట్రిబ్యూట్ చేసింది. మీలానే ప్రెస్ లాగా వాళ్ళలో పనిచేశారు. అయితే ముఖ్యంగా ఇక్కడ మీకు చెప్పేది మా తరఫున పోలీస్ తరఫున విజ్ఞప్తి కానీ ఏంటంటే, ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇనిషియేటివ్స్ మూలంగా వీళ్ళంతా మావోయిజంలో ఆ రోజుల్లో వెళ్ళారు. మేము ఎందుకు వెళ్ళారు అని ఇప్పుడు క్వశ్చన్ చేయడం కాదు. 40 సంవత్సరాల కింద జరిగిన విషయాన్ని ఈరోజు ఆ నిటిగ్రిటీ వెళ్ళడం ఇష్టం లేదు. కానీ ఈరోజు వాళ్ళు ఒక రైట్ పాత్లో వస్తున్నారు అని తెలిసినప్పుడు, మెయిన్ స్ట్రీమ్లో కలిసి ప్రజలతో కలిసి పనిచేస్తామని వచ్చినప్పుడు తప్పకుండా ఆహ్వానం పలకడం జరుగుతుంది. అందుకోసమే వీళ్ళపైన రివార్డ్ ఎంత మనీ ఉందో అది మీకు చెక్స్ ఇప్పుడే నేను అందజేస్తాను. ప్రభుత్వం ఆ చెక్స్ కూడా అందజేయమని వీళ్ళు మనకు వచ్చి కలిసి ఈ విధంగా మేము జనజీవన స్వామితో వస్తామని చెప్పిన తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి మనీ కూడా వాళ్ళకి ఇస్తాం, సో దట్ దే కెన్ లీడ్ బెటర్ లైఫ్. మీకు మొత్తంగా చూసుకుంటే 387 కార్డర్స్ మన దగ్గర వచ్చి వాట్ ఎవర్ యూ కాల్ సరెండర్, వీ కాల్ కమింగ్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్ అని చెప్తున్నాం. వాళ్ళు ఇంతవరకు 387 మంది మన రాష్ట్రంలో వచ్చి కలిశారు జనజీవుల స్రవంతిలో. ఇదే గొప్పతనం. మనం పోలీస్ అధికారులు ప్రభుత్వం చేస్తున్నటువంటి బెస్ట్ ఇనిషియేటివ్స్ మూలంగా వస్తున్నారు. ఇది వేరే రాష్ట్రంలో పోల్చుకుంటే మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాళ్ళ రీహాబిలిటేషన్, వాళ్ళకు సపోర్ట్ లైన్, దాని తర్వాత వీళ్లకు మేము పోలీస్ అధికారులు గాడ్ ఫాదర్గా ఉండి వీళ్ళ తర్వాత కూడా వాళ్ళకి ఏం జరుగుతున్న విషయాలను మేము చర్చలు చర్చిస్తున్నాం. కాబట్టి ఆ విశ్వాసంతో వాళ్ళు వస్తున్నారు. మేము వీళ్ళని కోరుకుంటున్నాం, మీరు రండి, మీ గ్రామాలకు వెళ్ళండి, మీ గ్రామాల్లో పనిచేయండి. ఒక ఉద్యమంలో ఇన్ని రోజులు పనిచేస్తే సర్టన్లీ యూ గాట్ లాట్ ఆఫ్ చైతన్యవంతమైన స్ఫూర్తి మీలో ఉంటుంది. అది ప్రజలలో పాజిటివ్ పర్స్పెక్టివ్లో నింపాలని మేము గ్రామాలకు రండి. గ్రామాల్లో మీరు ప్రజలతో జీవిస్తూ ఒక చైతన్యవంతమైనటువంటి లైఫ్ లీడ్ చేయమని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఐడియాలజీని మేము తప్పు పట్టట్లేదు, వాళ్ళ ఐడియాలజీ వాళ్ళు వెళ్ళారు. కానీ రిలవెన్స్ ఆఫ్ ద ఐడియాలజీ ఈజ్ బికమింగ్ రిడెండెంట్ నౌ ఎంటైర్ వరల్డ్లో కానీ మన దేశంలో కానీ. బికాస్ యూత్లో కెరియరిస్టిక్ పర్స్పెక్టివ్స్ పెరుగుతున్నాయి. వాళ్ళు పైకి రావాలని చూస్తున్నారు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో. దానివల్ల డైలెక్టికల్ మెటీరియలిజంలో మనం చదువుతున్నటువంటి థీసిస్, యాంటీథీసిస్, సింథసిస్, ఈ పర్స్పెక్టివ్లో వాళ్ళు డిఫరెంట్ సింథసిస్లో వచ్చారు. కాబట్టి ఈ మార్గంలో రిక్రూట్మెంట్ జరగట్లేదు. ఇవిడ కూడా వెళ్ళి చాలా మందిని ట్రైన్ చేసినా కానీ ఆ విధంగా రిక్రూట్మెంట్ జరగట్లేదు. జరిగిన వాళ్ళు కూడా తొందరగా వెనక్కి వెళ్ళిపోతున్నారు. వీళ్ళంటే 40 సంవత్సరాలు అట్లా పనిచేశారు, బట్ అందరూ అలా ఉండట్లేదు. అంటే అది ఏదైతే బ్రీడింగ్ గ్రౌండ్స్ ఉన్నాయో సొసైటీలో, ఆ బ్రీడింగ్ గ్రౌండ్స్ కొంచెం విధంగా అవుతున్నాయి, అక్కడ పుష్ టు అబ్లివియన్, అవి ఉండకుండా పోతున్నాయి. కారణం ఏంటంటే డెవలప్మెంట్. ఇప్పుడు మీరు చూసారు, ఫర్ ఎగ్జాంపుల్ మీతో ఇంటరాక్ట్ అవుతున్నాం. నేను సర్వీస్లో చేరినప్పుడు ఒక ప్రెస్ అంటే 4-5 కన్నా ఎక్కువ ఉండేవాళ్ళు కదా ప్రెస్ మీట్ పెడితే. ఈరోజు మీరు చూడండి ఎంతమంది, ఎన్ని కెమెరాస్ ఉన్నాయి, ఎంతమంది వస్తున్నారు. సో లాట్ ఆఫ్ డైవర్సిఫైడ్ ప్రొఫెషనల్ కెరియర్ ఆప్షన్స్ వస్తున్నాయి. అప్పట్లాగా అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ అట్లా లిమిటెడ్గా ఉన్న పరిస్థితులు లేవు. కొన్నే ఉద్యోగాలు ఉండేవి, కొంతమందికి అవకాశాలు వచ్చేవి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం కూడా ఈ అంత మోడర్న్ మెథడ్స్లో ఎక్కువ ప్రొడక్టివిటీ తీసుకొచ్చేది నాకు లేకుండే, ఈల్డ్ తక్కువ ఉండేది. కాబట్టి పని కూడా దొరికేది కాదు. దానివల్ల వాళ్ళు ఆ టైంలో వెళ్ళారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఇక్కడ నగరంలో వచ్చి వాళ్ళు మంచి ఉద్యోగాలు చేయగలుగుతున్నారు.
ఫారిన్లో వెళ్ళి చూస్తున్నారు. ఇంకా మీకు తెలిసే ఉంటుంది, ఎవ్రీ కంట్రీ అబ్రాడ్, యుఎస్ నుంచి కానీ ఎనీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఎనీ సైడ్, దే ఆర్ ఫీలింగ్ థ్రెటన్డ్ బై ఆర్ పీపుల్ వర్కింగ్ ఓవర్ దేర్. అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న మన పిల్లలు, మన మిత్రులు అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఫారిన్లో కూడా వెళ్ళినా కానీ ఇటువంటి వాళ్ళతో వస్తే మా నాలెడ్జ్ కానీ ఎక్కువ ఉంది, మా ఉద్యోగాలు ఎక్కడ పోతాయనే భయంలో చాలా కంట్రీస్ ఉన్నాయి. అంత ఎత్తుగా ఎదిగిన సమాజం మన ప్రభుత్వం చేసిన చర్యల మూలంగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మార్పులు వచ్చాయి. కాబట్టి ఈ టైంలో ఇంకా వాళ్ళు ఆ పంతాలు ఉండడం వల్ల లాభం లేదు, పరిస్థితులు మారే. ఒక చేంజ్ ఈజ్ ఓన్లీ సర్టన్. ఏది ఉన్నా లేకుండా కానీ చేంజ్ అనేది ఎప్పుడూ అన్చేంజ్గా ఉంటుంది, కంటిన్యూస్గా ఉంటుంది చేంజ్. అది తెలిసి వీళ్ళు జనజీవన స్రవంతి రావాలని వచ్చారు. మేము వాళ్ళ ఆహ్వానం తెలుపుతున్నాం. వాళ్ళ హెల్త్ పర్స్పెక్టివ్లో కొన్ని ఇష్యూస్, దాని తర్వాత వాళ్లకు ఉన్నటువంటి ఆలోచన విధానం ద్వారా వాళ్ళు వచ్చారు కాబట్టి మేము వాళ్ళని పూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి. మీరు ఇందాక అడిగినట్టుగా విషయాలు చెప్తే, లైక్ మీకు 1992 వరకు గుంటూరులో పనిచేసిన తర్వాత దెన్ నల్లమల్ల వెళ్ళారు. అక్కడి నుంచి 2001లో ఈవిడకు డివిజన్ కమిటీ మెంబర్గా ప్రమోషన్ ఇచ్చారు వాళ్ళ పార్టీ ఉన్నటువంటి విధానం మూలంగా. దెన్ 2001లో ఏఓబి వెళ్ళారు. ఈవిడ వెళ్ళిన తర్వాత వీళ్ళ హస్బెండ్ వెళ్ళిన తర్వాత ఒక 6 నెలలతో ఈమె అక్కడ వెళ్ళి సుధాకర్తో కలిసి పనిచేశారు. అలానే 2006లో దండకారణ్యం కూడా వెళ్ళడం జరిగింది. ఈ విధంగా వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత క్రాంతి మ్యాగజైన్ చేయడము, దానికి కాంట్రిబ్యూట్ చేయడం, క్లాసెస్ తీసుకోవడము, ఒక ఐడియాలజీగా ఆమె ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. మీకు తెలిసే ఉంటుంది, వీళ్ళ ఫాదర్ కూడా విరసంలో యాక్టివ్ రైటర్ ఉన్నారు. ఆయన వరవరరావు అండ్ గద్దర్ వీళ్ళతో చాలా క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉన్నారు. వీళ్ళు వాళ్ళ రావడం, వాళ్ళతో కలిసి ఉండడం, చిన్నప్పటి నుంచే వీళ్ళతో ఇంటరాక్షన్ ఉండడం మూలంగా వీళ్ళు ఈ విధమైనటువంటి ఐడియాలజీకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మావోయిజం ఐడియాలజీలో వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళ సిస్టర్ కూడా ఇంకా అక్కడే ఉన్నారు, మాధవి. ఆవిడ హైదరాబాద్ సిటీలో కూడా 1990 నుంచి 2000 వరకు, అంటే 10 సంవత్సరాల వరకు సిఓగా పనిచేస్తారు, సెంట్రల్ ఆర్గనైజర్గా పనిచేస్తారు. మీరు కూడా ఎప్పుడో చూసే ఉంటారు, స్కూల్ టైంలోనో ఎక్కడో ఏదో టైంలో. సో ఆవిడ ఎక్కడ ఉందో తెలియదు అని చెప్తున్నారు. బట్ మేము ఈమె ద్వారా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఆవిడ కూడా వస్తే జనజీవన స్రవంతితో కలిస్తే ఇంకా బెటర్ లైఫ్ను చేయొచ్చు, మనము ప్రజలకు ఒక ఆదర్శవంతంగా నిలబడచ్చు. ఒక దారి తప్పి వెళ్ళారు, మళ్ళీ దే కమింగ్ బ్యాక్ టు ద రైట్ రూట్. సో వీ వాంట్ దెమ్ టు సెటిల్ ఆన్ వెల్. వాళ్ళు బాగా సెటిల్ అయితే అవడం అనేది మా ఉద్దేశం. సో దట్ వేరే ఇలా ఉండడం మూలంగా వాళ్ళకి సమాజం పైన తప్పు అయిన భావనలు ఉంటే తొలగిపోతాయి. ప్రభుత్వం చేపడితే చర్యలు